వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులకు పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి పోతన మహిళా హాస్టల్లో స్లాబ్ పెచ్చురుడి విద్యార్థినులపై పడిపోయాయి. పెచ్చులు విద్యార్థులపై కాకుండా పక్కకు పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. బిల్డింగ్ శిథిలావస్థకు చేరినా పట్టించుకోవటం లేదంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. పోతన హాస్టల్ ఎదుట నిరసన చేశారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. అయితే విద్యార్థులు రిజిస్ట్రార్ను బంధించే యత్నం చేశారు. మెస్సుకి వెళ్ళి తినొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కొందరు బయట కూర్చున్నారు. నేను ఒక్కదాన్ని ఇక్కడ పడుకున్న తర్వాత ఒక చిన్న బండ లాంటిది వచ్చి మీద పడింది సార్. మీద పడగానే ఏదైతే ఫ్యాన్ ఇన్సిడెంట్ జరిగింది ఒకటి, అదే ఫ్యాన్ పడుతుందేమో అని చెప్పి కొంచెం పక్క జరగానే ఈ బండ ఇట్లా సైడ్కి తాకింది. ఏంది ఇది ఇట్లా అవుతుందని చెప్పి కొంచెం ఆ మూలకెళ్ళి కూర్చున్నా. ఇట్లా పక్కకి జరగానే ఇదంతా కూలి మీద పడింది. మీద పడితే మొత్తుకున్న తర్వాతకి ఇక అందరు ఫ్రెండ్స్ వచ్చిళ్ళు. టక్క లేసిపోయి ఫ్యాన్ ఆఫ్ చేసిన. కంటిన్యూగా ఫ్యాన్ తిరుగుతుంటే ఒకసారి పైన చూడండి సార్, ఆ ఫ్యాన్ కూడా కన్ఫర్మ్ పడు. అది అంటే 10:30 లోపు జరిగింది కాబట్టి ఇంకెవ్వరు పడుకోలేదు ఆ ప్లేస్లో. అంటే ఇప్పుడు 1-2 అయితే ఆల్మోస్ట్ అందరు పడుకుంటారు. ఈ ప్లేస్ అమ్మాయి మార్నింగే ఇంటికి వెళ్ళింది. ఆమె ఉంటే ఈ ప్లేస్లో ఇక్కడ పడుకుంటే ఎగ్జాక్ట్లీ ఫేస్ మీద పడు. నార్మల్గా అసలు మనకు చిన్న బండ తాకితేనే మామూలు, ఇట్లాంటిది ఇది ఈ ముక్కు పైన ఇదంతా తాకితే మామూలు ఉండపో. కాళ్ళ దగ్గర చూడండి అంత పెద్దవి పడ్డాయి. ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోవడం ఆమె లక్ అయింది, ప్లస్ నేను లేవడం నా లక్ అయింది, ఫ్యాన్ ఆఫ్ చేయడం ఇదొక లక్ అయింది. నైట్ రిజిస్టర్ సార్ని ఒక 1 అవర్ సేపు లోపలనే ఉంచడం జరిగింది. సో మేము సార్ తోటి మామూలుగా ఇట్లా సమస్యలు మాట్లాడుతున్నప్పుడు సార్ ఇట్లా ఉంది సార్ అని అంటే, గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదమ్మా, మమ్మల్ని ఏం చేయమంటారు, ఆ డబ్బులు లేనప్పుడు మేము ఎట్లా హాస్టల్స్ని మంచిగా చేపిస్తాము అని చెప్పి రిజిస్టర్ సార్ గారు చెప్పిండ్రు. అదిగాక కే యూనివర్సిటీని అనవసరంగా ఇట్లా ఎక్స్పాండ్ చేసి పడేసిండ్రు. నిధులు లేవు, ఏం లేవు, చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఏం చేయలేము, మీరే ఎలాగో అలా అడ్జస్ట్ కావాలి అని చెప్పి రిజిస్టర్ సార్ చెప్తున్నారు అనమాట. కాబట్టి మేము సార్ ఏమన్నారు, మీకు మంచి ఫెసిలిటీస్ కావాలంటే ఉండవు ఇక్కడ, మీరు ఇక్కడ ఉన్నట్టే ఉండాలి, కావాలంటే మీరు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని మీరు వెళ్ళండి అని అంటున్నారు. సో విద్యార్థుల ఆవేదన చూసాం. స్లాబ్ పెచ్చులుడిపోతే తాము ఎలా అడ్జస్ట్ అవ్వగలమంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోతన హాస్టల్లో రాత్రి విద్యార్థులు ఆందోళన చేశారు. దీనికి సంబంధించి ఆల్టర్నేట్ వసతులు కల్పిస్తానని చెప్పి రిజిస్ట్రార్ మల్లారెడ్డి చెప్పడంతో కొంత విషయం సర్దుమరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇదే పోతన హాస్టల్ ముందు విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి మల్లారెడ్డి రిజిస్ట్రార్ గారు ఒకసారి మాట్లాడుతున్నారు. మల్లారెడ్డి గారు చెప్పండి, అంటే ఈ సమస్య ఎందుకు తలెత్తింది, విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది ఏంది? అనుకోకుండా గత కొద్ది సంవత్సరాలుగా బాలికల సంఖ్య బాలుర సంఖ్య విపరీతంగా పెరగడం మొదలైంది. అయితే అంతకుముందు ఒకటే హాస్టల్ ఉండేది, పద్మాక్షి హాస్టల్. తర్వాత ఒక బాయ్స్ హాస్టల్ను కన్వర్ట్ చేసి అమ్మాయిలకు ఇవ్వడం జరిగింది. తర్వాత కాలక్రమంలో 2-3 హాస్టల్స్ కూడా కొత్తగా కట్టారు. అయినా కూడా సరిపోకపోవడం వల్ల ఒక్కొక్క రూమ్లో 10-12 మంది ఉండటం వల్ల ఈ పోతన హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉండేది వరకు దాన్ని గర్ల్స్ హాస్టల్గా కన్వర్ట్ చేసారు లాస్ట్ ఇయర్. లాస్ట్ వీక్ కూడా 10 days కింద ఫ్యాను రెక్క ఊడబెట్టి ఒకరి మీద పడడం, రెక్క తగలడం వల్ల కొంత గాయమైంది. తర్వాత నిన్న కొన్ని పెచ్చులు ఊడిపడ్డాయి ఒక 5th ఫ్లోర్లో. యాక్చువల్గా మేము ఈ హాస్టల్ వీళ్ళందరినీ షిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. కార్డ్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. కరీంనగర్ జైలు వాళ్ళకు ఇవ్వడం జరిగింది, బయట వాళ్ళకి ఇవ్వడం, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి గవర్నమెంట్ జైలుకి ఇవ్వడం జరిగింది. అయితే అవి వచ్చిన తర్వాత వీళ్ళని షిఫ్ట్ చేసే అనే ఆలోచనలో ఉన్నాం, షిఫ్ట్ చేయాలనే ఆలోచన. కానీ అనుకోకుండా నిన్న ఈ సంగతి జరిగింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు అందరినీ పాత కార్డ్స్ తోటే ఇక్కడి కార్డులతో అక్కడ షిఫ్ట్ చేసి ఇవ్వాలో మేము ఇప్పుడు తరలిస్తాం. ట్రాక్టర్లు కూడా వచ్చినాయి, లేబర్ కూడా వచ్చారు, ఇప్పుడు తరలిస్తాం. మల్లారెడ్డి గారు, అంటే బిల్డింగ్ స్ట్రక్చర్ చూస్తే చాలా బాగుంది, అంటే ఎక్కడ లోపం తలెత్తింది? విద్యార్థులు చాలా సందర్భాల్లో బాత్రూమ్స్ బాగలేవు, ఫెసిలిటీస్ సరిగా లేవు అనేది అనేక సార్లు మీకు చెప్పామని చెప్తున్నారు, నిజమేనా? విపరీతంగా మంది పెరిగిపోయారు.
విద్యార్థులు పెరిగిపోయారు. మనకున్న రిసోర్సెస్ కానీ మనకున్న మనుషులు అంటే అడ్మినిస్ట్రేటర్స్ కానీ కింది స్థాయి వ్యక్తులు పనిచేసే వాళ్ళు కానీ తగ్గిపోయారు. మల్లారెడ్డి గారు, అంటే ఇవన్నీ మీరు సమస్యలు చెప్తున్నారు, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారా? ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? విద్యార్థులకు సంబంధించిన కష్టాలు ఎప్పుడు తీరుతాయి? అతి త్వరలో గవర్నమెంట్ కూడా కొంత సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మాకు గవర్నమెంట్ నుంచి కనుక సపోర్ట్ దొరికితే ఖచ్చితంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేమందరం ఇలాంటివి జరగకుండా చూస్తాం. రాత్రి జరిగినటువంటి సంఘటన విషయం లోపల ఎంతసేపట్లో ఈ విద్యార్థులందరినీ షిఫ్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ యథావిధిగా వాళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా యథావిధ పరిస్థితి కొనసాగడానికి ఎంత సమయం? ఆ నైట్ కూడా మేము ఖాళీ చేద్దాం, ఇప్పుడే ఖాళీ చేద్దామని కూడా నేను అమ్మాయిలను అడగడం జరిగింది. వాళ్ళే రేపు పొద్దున చేద్దాం సార్, ఇవాళ ఎట్లా అడ్జస్ట్ అవుతాం వేరే రూములలో, ఇవాళ రేపు పొద్దున చేద్దాం సార్ అనటం వల్ల నేను రెండింటికి తిరిగి వెళ్ళిపోయాను. సో అంటే విద్యార్థి సంఘాలు వీళ్ళంతా ఆందోళన చేయడానికి కారణం ఎన్ని రకాలుగా కన్విన్స్ చేసినప్పటికీ కూడా ఎందుకు కన్విన్స్ అవ్వట్లేదు వీళ్ళంతా? ఇక్కడ అధికారులకు టైం సరిపోవటం, ఇలాంటి మంచి విషయాల మీద ఫోకస్ చేసే టైం దొరకటం లేదు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడనే అక్యుమిలేట్ అవుతున్నారు, ఎటు పోలేక. ప్రతి చిన్న విషయానికి వచ్చి మమ్మల్ని 1-2 గంటలు మమ్మల్ని అక్కడ మాట్లాడియటం వల్ల మాట్లాడించుడు పోకపోవడం, నాకు ఇది కావాలి అది కావాలి. ఇక్కడ యూనివర్సిటీ, ఇది ఫ్యాక్టరీ కాదు. ఇది మేము చదువు చెప్పి డిగ్రీలు ఇచ్చి పంపుతాం, కానీ ఉద్యోగాలు ఇక్కడ మా దగ్గర ఉంటాయా? సో విద్యార్థులకి ప్రత్యామ్నాయంగా మరో బిల్డింగ్ని ఏర్పాటు చేస్తాం, వాళ్ళను సాటిస్ఫై చేసేందుకు మొత్తంగా కూడా చర్చించాము. విద్యార్థులకు సంబంధించిన ఇష్యూస్ మీద చర్చించామని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్ కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు, హాస్టల్ అంతా కూడా షిఫ్ట్ చేస్తాం, విద్యార్థులకు ఏ రకమైన ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పి రిజిస్ట్రార్ మల్లారెడ్డి తనకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.